పెద్దపల్లిలో గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజాసేవ చేయాలని, యువతకు ఆదర్శంగా నిలబడాలని వంశీ రాజకీయ రంగ ప్రవేశం చేశారన్నారు. సింగరేణి కార్మికుల ఇబ్బందుల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, మరిన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా గ్యారంటీ హామీల అమలుకు విరామం వచ్చిందని, ఎన్నికలు ముగియగానే యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పై బీజేపీ, బీఆర్ఎస్లు చేస్తున్న విమర్శలు ఓటు ద్వారా తిప్పికొట్టాలని, భారీ మెజార్టీతో కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. వర్షాలు పడడానికి ప్రకృతి కనుకరిస్తే మనం నచ్చే వ్యక్తులం కనుక దాన్ని ఏ విధంగా సరైన దారిలో పెట్టే ప్రయత్నం మనమందరం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. వారికి చేతగాక అప్పుడున్న సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వల్ల, నిర్లిప్తం వల్ల ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ బ్యారేజీలు కుంగిపోతే అది కూడా కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తలేరు. ఒక పక్కన వారి మిత్రపక్షమైన బీజేపీ వారు, ఆ పార్టీకి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన నిపుణులు వచ్చి, డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఈ రోజు నీళ్లు ఇక్కడ ఉండొద్దు, కుంగిపోతా ఉంది, మొత్తం బ్యారేజ్కే ప్రమాదం అయ్యే అవకాశం ఉందని చెప్తే నీళ్లు వారి ప్రభుత్వం నీళ్లు వదిలిపెట్టే ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు? నీళ్లు వదిలిపెట్టిందని. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి. ఇంజనీరింగ్ చేయాల్సిన పని ఇంజనీర్ చేయాలి, డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేయాలి. ఈ రోజు మనం చేయాల్సిన పని మనం చేయాలి. అన్ని పనులు నేను చేస్తామంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది. ఈ రోజు మేము కూడా చెప్తా ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజ్ నిర్మాణంలో ఏ విధమైన అభిప్రాయం, సూచన, మరి నిపుణులు ఏ విధంగా అయితే సలహా సూచనలు ఇస్తారో ప్రభుత్వం ప్రణాళికబద్ధమైన